సాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శక్తి వైన్స్ దగ్గర మహిళలు ఆందోళన చేపట్టారు. నివాస ప్రదేశాల్లో మద్యం షాపుకు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. రోడ్డు మీద బైఠాయించి షాపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే శక్తి వైన్ షాపును తొలగించాలని మంత్రి కొల్లు రవీంద్ర, హోంమంత్రి అనిత సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా వైన్ షాపు యాజమాన్యానికి స్థానిక మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను అదుపులోకి తెచ్చారు. గవర్నమెంట్ వ్యాపారం చేసుకుంటాక మమ్మల్ని అందరినీ ఒక చాట చేర్చాలని చాలా సంతోషపడుతున్నాము. కానీ అదే సమయంలో ఇదే జ్యువెలరీ పార్క్ ఎదుర్కొండేలాంటి వైన్ షాప్ కు పర్మిషన్ ఇవ్వడాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాము. ఒక పక్కన మమ్మల్ని వ్యాపారం చేసుకుంటాకి ఇంత చక్కని వాతావరణం కల్పించి ఇప్పుడు అదే వాతావరణం ఈ వైన్ షాప్ వల్ల చెడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మంత్రి గారు దీన్ని గుర్తించి ఇమీడియట్ గా ఇక్కడి నుంచి మార్చమని, మేము వైన్ షాప్ ని క్యాన్సిల్ చేయమని అడగట్లేదు, ఇక్కడ నుంచి ఊరికి దూరంగా షిఫ్ట్ చేయమని మాత్రం అడుగుతున్నాం. ఖచ్చితంగా దీని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. రెండో రోజు నుంచి గుంటుపల్లి నాగరాజు అని ఆయన వైసీపీ నాయకుల్ని వెనకాల పెట్టుకుని రోజుకి ఇప్పుడు దాదాపు 9 కంప్లైంట్లు ఇచ్చాడు. 9 కంప్లైంట్లు ఇచ్చే ఇది రూల్ ప్రకారం పెట్టిన షాపు, వైలేషన్స్ ఏమీ లేవు. షాపులోనే మేము బాటిల్ అమ్ముతున్నాము, మూత ఓపెన్ చేయట్లేదు, ఎక్కడ కూడా సిట్టింగ్ లేదు, బెల్ట్ షాప్ వేయట్లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మా మీద చర్య తీసుకోండి. సీసీ కెమెరాలు అది వినండి, అది గవర్నమెంట్ రూల్. సీసీ కెమెరాలు పెట్టాలి, తీసేయమంటే మేము తీసేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. పోలీసు వారు సర్క్యులర్. కానీ నాగరాజు అని ఆయన ఓ పెద్ద మనిషిని పంపించి 15 పైసలు వాటా ఇవ్వమన్నాడు, నేను ఇవ్వనన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా అల్లరి చేస్తున్నాడు ఆయన. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా నోటీస్ ఏమి రాదా? మాకేమన్నా ఎత్తే 15% ఎవరు అడిగింది మిమ్మల్ని? గుంటుపల్లి నాగరాజు దేనికి అడిగాడు? ఆయనకు వాటా ఇవ్వమన్నాడు, మేము ఇవ్వనన్నాం. అది కక్ష పెట్టుకుని ఈ అల్లరి అంతా చేస్తున్నాడు. కానీ మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం. చూసారా, ఏమీ లేదు. అతను డబ్బు కోసం వాటా ఇవ్వలేదని కక్ష పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు తప్పితే మాకేం అభ్యంతరం లేదు. రూల్ ప్రకారం షాపు నడుపుతున్నాం. ఏమాత్రం వైలేషన్ ఉంటే మా మీద చర్య తీసుకోమానండి, మాకు అభ్యంతరం లేదు.